తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఇవాళ అత్యంత కీలకమైన బిల్లులు రాబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాలకు సంబంధించిన బిల్లులపై ఇప్పటికే మేధోమథనం జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు రాబోతున్నాయి. ప్రధానంగా బీసీల రిజర్వేషన్లపై 2, ఎస్సీ వర్గీకరణపై 1 బిల్లు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అటు సభ ప్రారంభానికి ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆయన ఛాంబర్లోనే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఇక ఈ రోజు ప్రవేశపెట్టబోతున్న బిల్లుల గురించి వారికి పూర్తిగా వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఇవాల్టి ఈ కీలక బిల్లులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మరికొద్ది సేపట్లో ఈ బిల్లులను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే ఈ బిల్లులకు సంబంధించిన ఇంట్రడక్షన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీసీ ఎమ్మెల్యేలతో కలిసి. సో ఈ మొత్తం దీనికి సంబంధించే సభనంతా కూడా ఇప్పటికే సీఎంతో పాటుగా మంత్రులు చర్చించారు. సో కీలకమైన బిల్లులు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్స్ పొలిటికల్ గా, అట్లాగే విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో 42%. ఈ 2 బిల్లులతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఆ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురాబోతున్నారు. సో దీని తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ అట్లాగే జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించుతున్నారు. సో ఇది చాలా చరిత్రాత్మకమైన రోజు అనేది ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ బిల్ పాస్ చేయడంతో పాటు దీన్ని పార్లమెంట్ పంపించడం, పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో దీన్ని చేర్చడం, దాని తర్వాత 9th షెడ్యూల్లో చేర్చడం కోసం పార్లమెంట్ లో చట్టం చేయడం కోసం అఖిల పక్షాన్ని సైతం ఢిల్లీకి తీసుకెళ్తా అని ఇదివరకే ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించిన డేట్స్ కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. సో ఢిల్లీకి ముఖ్యమంత్రి నేతృత్వంలో తీసుకెళ్తారా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో తీసుకెళ్తారనే దానిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనుంది. సో ఈ రోజు దీనిపైన ముఖ్యమంత్రి ప్రసంగం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.